ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. In the precious name of our Lord Jesus Christ, on behalf of Hosanna Ministries, I convey my heartfelt greetings to you all. ఆశ్చర్యకరుడైన దేవుడు నేటి వరకు మనల్ని కృపగలిగిన హస్తపిణిలో దాచి విశేషమైన కృపతో మనల్ని నేటి వరకు సజీవుల దేశంలో ఉంచాడు. అందుకు మనం ఎంతైనా కృతజ్ఞులం. The wonderful God has shielded us under His precious, gracious hand and kept us alive in the land of the living until today. For that we are immensely grateful. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. Today I am reading from Luke chapter 2 verse 31. Pay attention. నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. For my eyes have seen your salvation, which you have prepared in the sight of all nations. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సిమియోను అనే ప్రవక్త నోట వచ్చిన మాట ఇప్పుడు చదివిన ఈ శ్రేష్టమైన మాట. These words are by Simeon the prophet in his old age, which we just read, are truly excellent. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించవలసింది సిద్ధపరిచిన నీ రక్షణ. What we must specifically note here is the prepared salvation. దేవుడు మనకు సిద్ధపరిచినవి అన్నప్పుడు ఆయన ఏనాడో మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవలసి వస్తుంది. When we say the things God prepared for us, we must recognize that He has had a plan for us since long ago. ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు ప్రభు మన ఎదుట ఉంచుకొని ఉన్నాడు గనుక, మనము తల్లి గర్భంలో పిండోత్పత్తి కాకమునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు గనుక ఆయన మన ఎడల ఈ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. The Lord has placed many high thoughts before us because He knew us even before we were formed in our mother's womb. There's no doubt in saying that He holds these high and excellent thoughts towards us. ప్రియులారా, మన కొరకు సిద్ధపరిచిన ఈ రక్షణను మనం పొందుకొనిన వారమై ఉండాలి. ఈ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించిన వారమై ఉండాలి. Beloved, we must receive this prepared salvation and truly experience its blessing. ఈ లోకము ఒక గాఢాంధకారము లోయ అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. We read in the Holy Scriptures that this world is a valley of deep darkness. ఎవరిని మృంగుదునానని గర్జించు సమూహము వలె సాతాను తిరుగుతున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. We read in the Scriptures that Satan prowls around like a roaring lion looking for someone to devour. ఈ లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతూనే ఉంటాము. We read many times in the Bible that everything in this world is the lust of the flesh and pride of the life. ప్రతి మనిషి కూడా జన్మ కర్మ పాపాలతో మిళితమై ఉన్నాడు అనేది కూడా మనకు గ్రహింపు కలుగుతుంది. We also come to realize that every human is inherently weighed down by the sin of their birth and deeds. వీటన్నిటిలో నుంచి మనం రక్షించబడాలి. We must be saved from all of these things. మనం తప్పించబడాలి. We must be saved. మనం విమోచించబడాలి. We must be redeemed. ఎలా కలుగుతుంది రక్షణ? How does this salvation come? రక్షకుడైన దేవుని మూలానే కలుగుతుంది. Salvation comes only through God our Savior. ఆ రక్షకుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. That Savior is none other than our Lord Jesus Christ. ఆయన పుట్టక మునిపే ఆయనను గురించి వ్రాయబడిన సత్యం ఇది. This is the truth written about Him way before He was born. రక్షకుడు, Savior, తన ప్రజలను తమ పాపములలో నుంచి ఆయన విమోచించువాడు, the one who will redeem His people from their sins. రక్షించడానికి లోకానికి వచ్చిన ఏకైక దేవుడు, The only God who came into this world to save. మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు. This is our Lord Jesus Christ whom we worship. కనుక నా ప్రియమైన And సహోదరుడు, so my dear ones, ఆయన మన కొరకు ఈ రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు అనేది ఈ రోజున మనం గ్రహించవలసింది. what we must realize today is that He has prepared this salvation for us. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యంలో మరొక మాట మనకు కనిపిస్తుంది. We see another word in Matthew chapter 25 verse 34. ఆ వాక్యాన్ని నేను చదువుతాను. I'll read that verse. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. Then the king will say to those on his right, "Come, you who are blessed by my Father, take your inheritance, the kingdom prepared for you since the creation of the world." సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అనే మాట మీరు గుర్తించాలి. You must recognize the words, "Inherit the kingdom prepared for you." తల్లిదండ్రులైన వాళ్ళు కొంచెం ఆస్తి కూర్చిపెట్టవచ్చు. Parents may have gathered a little wealth. ధనాన్ని మనకు ముట్టు చెప్పవచ్చు. They may hand over that wealth to us. వెండి బంగారాలు కూడా ఏదో అంతో ఎంతో మనకి ఇచ్చిపోవచ్చు. They may leave us with silver and gold as well. అది కూడా ఈ లోకంలో. Even those only in this world. కానీ దేవుని రాజ్యములో మనకు స్థావరాన్ని ఏర్పరచడం అనేది శ్రేష్టమైన అనుభవం అండి. But securing a place for ourselves in that kingdom of God is the most excellent experience. మనం యుగాయుగములు అక్కడ నివసించబోతున్నాము. We're going to live there for eternity. ఇది తాత్కాలికమైన జీవితం. This is a temporary life. కొద్ది కాలం బ్రతికే ఒక యాత్రికుని ప్రయాణం వంటిది. This is a brief life, like a journey of a pilgrim. మనం యుగాయుగములు ఆ రాజ్యములో ఆయనతో కూడా మనం వసించబోతున్నాము. We're going to live with him for eternity in his kingdom. ఆ రాజ్యమును ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడట. He has prepared that kingdom for us. అది ప్రేమ సామ్రాజ్యం. That is kingdom of love. అది శాశ్వతమైనటువంటి రాజ్యం. అది That is an everlasting kingdom. అందులో దేవదూతల ఆరాధన ఉంటుంది. In it there'll be worship of angels. బంగారు వీధులు కలిగినటువంటి పట్టణం అది. That's a city with streets of gold. ఆయనే దీపమై ఉన్నటువంటి పట్టణం అది. That's a city where he himself is the lamb. ఆయనే దేవాలయమై ఉన్నటువంటి నగరి అది. That's a city where he himself is the ఈ temple. దేవుని రాజ్యమందు మనకు ఆయన నివాసాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం ఎంతైనా కృతజ్ఞతలమై బ్రతకవలసిన అనుభవం అది. The fact that he's preparing a dwelling place for us in the kingdom of God is an experience for which we must live with utmost gratitude. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను అన్నాడు. Jesus Christ said, "I'll prepare a place for you and will come back." యేసయ్య వస్తాడు. Jesus will come. మన కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. He will take us into the kingdom that has been prepared for us. దేవుడు అలాగా మన ఎడల కృప చూపించునుగా. May God show his grace on us in that way. మరొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. I'll show you another thing as well. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'm reading Revelation chapter 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Look, I am coming soon. My reward is with me, and I will give to each person according to what they have done. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. He is coming soon, మనకు సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని వస్తున్నాడట. bringing the reward prepared for us. అంటే వాని వాని క్రియల చొప్పున అనే మాట మనం గమనిస్తే, If you observe the phrase according to each person's deeds, ఈ లోకంలో మనం జీవించుచున్న ఈ జీవితం వ్యర్థమైనది కాదండి. the life we are living in this world is not in vain. ఏదో బ్రతుకుతున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, జీవిస్తున్నామని కాదు. It's not just merely about existing, eating, drinking and living our lives. దీనికి ఒక జీతం ఉంది. There's a reward for this. ఈ బ్రతుకునకు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం ఉంది. There's an excellent reward for this life. తప్పనిసరిగా మనకు అది అనుగ్రహిస్తాడు ఆయన. He will certainly grant it to us. ప్రభు కొరకు నిందలు అనుభవిస్తున్నామా? Are we bearing reproaches for the Lord? ప్రభు కొరకై శ్రమలను అనుభవిస్తున్నామా? Are we enduring afflictions for the Lord? ఈ లోకంలో అనేక కష్ట నష్టాలు మన ఎదుట నిలుస్తున్నాయా? Are we facing many troubles and losses in the world? నీతి కొరకు హింసించబడుతున్నామా? Are we being persecuted for the sake of righteousness? ఇలాంటి అనుభవాలలో మనం నడిచి వెళుతున్నప్పటికీ కూడా, Regardless of the kind of experiences we're going through, మనం నడిపించబడుతున్న ఈ మార్గమును బట్టి, based on the way we're being led, మనం జీవిస్తున్న ఈ జీవితాన్ని బట్టి based on the life we're leading, ప్రతిఫలం ఉందండి. there is a reward. లేక లోకాన్ని ఆశ్రయించి, Or relying on the world, లోకాన్ని స్నేహించి, befriending the world, లోకపు నీడలో నిద్రపోతూ sleeping in the shadow of the world. లోకస్తులుగా జీవిస్తున్నామా? Are we living as worldly people? దేవునికి దూరమై బ్రతుకుతున్నామా? Are we living far away from God? దానికి కూడా జీతం ఉందండి. There's a reward for that too. సృష్టికర్తను ఎరుగక, Not knowing the Creator, సృష్టికర్తకు శిరస్సు వంచక, not bowing before the Creator, సృష్టించిన దేవుడిని ఆరాధించక, not worshipping the Creator, సృష్టిని
కలుగు చేసిన దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తే if we rebel against God who created all things, దానికి కూడా ప్రతిఫలం జీతం ఉంటుంది. there's a reward for that too. వాని క్రియల చొప్పున జీతాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. He has prepared rewards based on their ఆయన deeds. త్వరగా రాబోతున్నాడు. He is coming soon. మన నీతికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుందాము గాక. May we be rewarded according to our righteousness. సిద్ధపరిచిన వాటిని అనుభవించుదాము, అందుకొందము కాక. May we experience and inherit what has been prepared. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంచుగా. May God's presence go with us. ప్రార్థిద్దాం. Let's pray. ఆశ్చర్యకరుడైన తండ్రి, Oh wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ruler of life, thank you. ఇదిగో మేము ఈ రోజున సిద్ధపరిచినవి ఏంటో మేము కొన్నింటిని ధ్యానిస్తూ వచ్చాం. Today we've been reflecting on some of the things you've prepared for us. ఈ సిద్ధపరిచిన రక్షణే కానివ్వండి, Be it the salvation that is prepared, సిద్ధపరిచిన రాజ్యమే be కానివ్వండి, it the kingdom that is prepared, సిద్ధపరిచిన జీతమే కాని be it the reward that is prepared. మేము పొందుకోవడానికి యోగ్యతను మాకు అనుగ్రహించి నడిపించమని. Grant us the worthiness to receive and lead us. ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని. May you bless and prosper every person hearing these words. వారి హృదయంలో ఉన్న అభిలాషలు తీర్చండి, Fulfill their desires, వారి అక్కర్లు తీర్చండి, fulfill their needs, వారిని స్వస్థపరచండి, heal them. ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలతో నింపండి. మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచండి. Fill them with spiritual blessings and prepare them for your glorious coming. ప్రజలను మీ చేతులకు సమర్పిస్తూ Submitting the people to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray and plead. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. May God bless you all. ఈ సందేశాలను ఇంకను మీరు అనేకులకు చేరవేయండి. Share these messages to many others. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe to this channel. మీరు పొందుతున్న అనుభవాలు అనేకులకు చేరువ చేస్తారని ఆశిస్తున్నాను. నా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. I hope you'll share your own experiences with many others. May my God bless you all. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.